హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కూలర్ స్విచ్చెస్ వైరింగ్ కలెక్షన్ అయితే మీకు నేను ఈరోజు నేర్పించబోతున్నాను. అయితే వీడియో ఎక్కడైతే స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా అయితే నేను మీకు ఈరోజు నేర్పించబోతున్నాను. కూలర్ కనెక్షన్ చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు చూసినట్లయితే చాలా సింపుల్గా అయితే మీకు కూలర్ స్విచ్చెస్ కనెక్షన్ అయితే మీకు వచ్చేస్తుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి కూలర్ బోర్డు కదా ఫ్రెండ్స్. మధ్యలోది ఫ్యాను, లెఫ్ట్ ది స్పిన్, రైట్ దేమో పంపు మోటార్ ఫ్రెండ్స్. మనం ఇంకా వెనక్కి తిప్పి మనం దీనికి కనెక్షన్ అయితే ఇచ్చేసుకున్నాము. మీరు ఇక్కడ స్విచ్చెస్ కి చూసుకుంటే ఎల్ అని అయితే ఉంటుంది. నేను టెస్టర్ తో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎల్ అంటే లైవ్ కరెంట్ ఎప్పుడు ఉంటుందని అర్థం ఫ్రెండ్స్. అలాగే స్విచ్చెస్ కి 1 2 3 అని అయితే 3 స్టెప్స్ ఉంటాయి. అలా అన్ని బటన్స్ కి ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎల్ అని అయితే ఉంది కదా, మనం మెయిన్ కనెక్షన్ గా 3 బటన్స్ కి ఫేస్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇంకా మనం అయితే వైర్స్ కట్ చేసుకొని 3 బటన్స్ కి ఇచ్చేసుకుందాము. మీరు వైర్స్ కట్ చేసుకుని జాయింట్స్ చేసే దగ్గర జాగ్రత్త ఫ్రెండ్స్. జాయింట్స్ వేసేసిన తర్వాత మీరు షోల్డరింగ్ అయితే పెట్టుకోండి. తొందరగా కంప్లైంట్స్ రాకుండా అయితే ఉంటాయి. నేను ప్రస్తుతానికి మీకు వీడియో చూపించడం కోసం షోల్డరింగ్ అయితే పెట్టట్లేదు. తర్వాత ఫిట్ చేసుకునేటప్పుడు షోల్డరింగ్ చేసి అయితే నేను ఫిట్ చేసుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, బటన్స్ కి వచ్చిన 3 ఫేజెస్ కి అయితే మొదటగా ఇలా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం స్వింగ్ మోటార్ స్విచ్ కి అయితే కనెక్షన్ అయితే ఇచ్చేసుకుందాము. ఇక్కడ మీరు మొదటగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, పంపు మోటార్ కి స్వింగ్ మోటార్ కి బటన్ మీద ఉన్న 1 2 3 తో అయితే సంబంధం లేదు. ఫేస్ కి ఆపోజిట్ ఉన్న 2వ నెంబర్ అయితే మనం వదిలేయాలి. ఇంకా మిగిలిన 1వ నెంబర్ కి 3వ నెంబర్ కి అయితే చిన్న వైర్ మొక్కతో జాయింట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా జాయింట్ అయితే పూర్తి అయిపోయిన తర్వాత సేమ్ పంపు మోటార్ కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ముందుగా బోర్డ్ లో ఉండాల్సిన మెయిన్ కనెక్షన్ అయితే ఇది. ఇంకా కోలర్ లో వచ్చిన వైర్స్ వీటికి ఎట్ట కలపాలో నేను చూపిస్తాను పదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, బోర్డు అయితే కూలర్ దగ్గరికి తీసుకొచ్చేసాను. బోర్డు అయితే పక్కన పెట్టేద్దాము. ముందుగా కూలర్ నుంచి వచ్చిన వైర్స్ అయితే మీకు క్లారిటీగా అని చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను పట్టుకున్న వైరు మెయిన్స్ ఘాట్ వైర్ అనమాట. కూలర్ మొత్తానికి ఇదే పవర్ తీసుకొస్తుంది. తర్వాత ఇవి పంపు మోటార్ వైర్స్ అనమాట ఫ్రెండ్స్. మీకు అక్కడ వేరే విధంగా సిల్క్ వైర్ అయినా రాని పంపు మోటార్ నుంచి వచ్చిందా లేదా అని చూసుకోవాలి. మళ్ళీ ఇవి వచ్చేసి ఫ్యాన్ మోటార్ నుంచి వచ్చిన వైర్స్ 4 వైర్లు వస్తాయి అనమాట. వీటిది కలర్ కోడ్ కూడా అయితే చెప్తాను. చివరిగా వచ్చేసి ఈ 2 వైర్లు స్వింగ్ మోటార్ వైర్స్ అనమాట. మనకి గాలిని అటు ఇటు తిప్పుతాయి కదా అవి. కూలర్ లో నుంచి 3 కనెక్షన్స్ ఇవే ఫ్రెండ్స్. మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇవి ఇంకా బోర్డుకి అయితే కనెక్షన్ అయితే ఇచ్చేద్దాము. ముందుగా మనం మెయిన్స్ గార్డ్ వైర్ అయితే పట్టుకోవాలి. దాంట్లో 2 వైర్లు వచ్చినాయి కదా ఫ్రెండ్స్. బ్లాక్ దేమో న్యూట్రల్, రెడ్ దేమో ఫేస్ అనమాట. ఇప్పుడు మొదటిగా మనం ఏం చేయాలంటే బ్లాక్ వైర్ ని పట్టుకొని కూలర్ లో నుంచి ఇందాక చెప్పిన 3 కనెక్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో పంపు మోటార్ కి 2 వైర్లు, స్వింగ్ మోటార్ కి 2 వైర్లు వస్తాయి కదా ఫ్రెండ్స్. దాంట్లో ఒక వైరు, దీంట్లో ఒక వైరు తీసుకొని ఏదైనా పర్లేదు ఈ న్యూట్రల్ వైర్ కి అయితే కలపాలి. నేనైతే ఇప్పుడు పంపు మోటార్ వైర్ కి అయితే కలిపాను. తర్వాత మనం స్వింగ్ మోటార్ లో నుంచి వచ్చిన 2 వైర్ల నుంచి ఏదో ఒక వైర్ తీసుకొని మెయిన్స్ ఘాట్ న్యూట్రల్ వైర్ కి అయితే కలుపుదాము. ఇది జాయింట్ ఇచ్చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్యాన్ మోటార్ నుంచి వచ్చిన వైర్స్ ఎలా కలపాలో చెప్తాను చూడండి. చాలా మంది అయితే ఇక్కడే పొరపాటు పడతా ఉంటారు. దీనికి రెడ్ బ్లాక్ వైర్స్ వచ్చినాయని బ్లాక్ తీసుకెళ్లి న్యూట్రల్ లో కలుపుతా ఉంటారు. అది చాలా రాంగ్ ఫ్రెండ్స్. అప్పుడు మోటార్ కి ఉన్న వైరింగ్ అయితే కాలిపోతుంది. ఇప్పుడు దీనికి కలర్ కోడ్ చెప్తాను, స్టెప్ బై స్టెప్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్యాన్ మోటార్ లో నుంచి 4 వైర్లు వచ్చినాయి కదా, వీటిలో బ్లూ వైర్ వచ్చేసి కామన్ అనమాట. అంటే న్యూట్రల్ కి ఇచ్చుకోవాలి అది. ఇంకా మిగతా 3 వైర్లు వచ్చేసి ఫ్యాన్ స్పీడ్స్ అనమాట, 3 స్పీడ్లు. ఇంకా వైట్ కలర్ వచ్చేసి 3 స్పీడ్ లో 1వ నెంబర్ అనమాట. ఇంకా రెడ్ దేమో 2వ నెంబరు, బ్లాక్ దేమో 3వ నెంబరు. ఇంకా ఈ 3 స్టెప్ బై స్టెప్ స్పీడ్స్ అనమాట ఫ్రెండ్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బ్లూ వైర్ కామన్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఆ కామన్ వైర్ తీసుకొచ్చి ఇందాక మనం కలిపిన న్యూట్రల్ వైర్స్ కి అయితే కలుపుదాము. ఇంకా ఈ వైర్ జాయింట్ వేసేసిన తర్వాత ఇంకా దీనికి మనం టేప్ అయితే వేసేసుకోవచ్చు. ఇంకెందుకంటే మనకి దీంతో యూజ్ ఉండదు. ఇంకా న్యూట్రల్ వైర్స్ పక్కన పెట్టేసిన తర్వాత 3 కనెక్షన్స్ లో నుంచి వచ్చినవి న్యూట్రల్ కలిపాం కదా, ఇప్పుడు 3 కనెక్షన్స్ లో నుంచి వచ్చిన మిగిలిన వైర్లు ఉంటాయి కదా, అవి బోర్డు కలుపుదాము. ఎలాగో చూద్దాం. న్యూట్రల్ కి అయితే టేప్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఫ్యాన్ మోటార్ నుంచి వచ్చిన వైర్స్ అయితే స్విచ్ కి కనెక్షన్ చేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు కనెక్షన్ గుర్తుంది కదా, వైట్ 1వ నెంబర్, రెడ్ 2వ నెంబర్, బ్లాక్ 3వ నెంబర్. ఫ్యాన్ మోటార్ కనెక్షన్ అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు పంప్ మోటార్ కనెక్షన్ అయితే ఇద్దాము. పంప్ మోటార్ కనెక్షన్ లో నుంచి 2 వైర్స్ వచ్చినాయి కదా ఫ్రెండ్స్. ఒక వైరు న్యూట్రల్ కి ఇచ్చాం కదా, ఇంకో వైరు స్విచ్ కి ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలో చెప్తాను చూడండి. ముందుగా మనం 1వ నెంబర్ కి 3వ నెంబర్ కి జాయింట్ వేసుకున్నాం కదా, 2వ నెంబర్ అయితే వదిలేసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వైర్ తీసుకొచ్చి 1వ నెంబర్ గానీ 3వ నెంబర్ గానీ దేనికైనా జాయింట్ వేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, జాయింట్ అయితే వేసేసాను. పంప్ మోటార్ కనెక్షన్ కూడా పూర్తయిపోయింది. సేమ్ మనం
ఇప్పుడు పంపు మోటార్ కనెక్షన్ ఎలా అయితే ఇచ్చామో స్వింగ్ మోటార్ కనెక్షన్ కూడా అంతే ఇవ్వాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, స్వింగ్ మోటార్ కనెక్షన్ కూడా అయిపోయింది. ఇంకా చివరిగా మిగిలింది మెయిన్స్ గార్డ్ ఫేస్ వైర్ ఫ్రెండ్స్. అది ఎక్కడ కనెక్షన్ ఇవ్వాలో చూడండి చెప్తాను. మనం మొదటగా 3 ఎల్లలకి కనెక్షన్ ఇచ్చుకున్న రెడ్ వైర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ మెయిన్స్ గార్డ్ ఫేస్ వైర్ తీసుకొచ్చి ఈ ఎల్లకైతే ఇవ్వాలి. అప్పుడు 3 స్విచ్చెస్ కి అయితే కనెక్షన్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఇలా మధ్యలో వైర్ కి స్లీవ్ తీసి జాయింట్ అయితే ఇస్తాను అక్కడ. ఎందుకని మీరు అడగొచ్చు. ఫేస్ వైర్ ఆ పిన్ కి కలిపినప్పుడు 3 మోటార్స్ నుంచి ఒకే దగ్గర నుంచి పవర్ రావాలి కాబట్టి పిన్ హీట్ ఎక్కుతుంది. అప్పుడు ఆ బటన్ పోయే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇలా వైర్ మధ్యలో జాయింట్ వేసుకుంటే 3 మోటార్స్ కి సమానంగా అయితే పవర్ వెళ్తుంది. అలా అని ఫ్యాన్ మోటార్ ఎక్కువసేపు వేసుకుంటే బటన్ అయితే పోకుండా అయితే ఉండదు, పోతుంది ఎప్పటికైనా. ఇలా చేస్తే ఏంటంటే కొద్దిగా ఎక్కువ రోజులు అయితే ఉంటుంది. ఇంకా కూలర్ వైరింగ్ కనెక్షన్ అయితే పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కూలర్ ఏ విధంగా కంట్రోల్ అవుతుందో చూడండి. ఫ్యాన్ అయితే వేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఫ్యాన్ అయితే బాగానే జరుగుతుంది. ఇప్పుడు స్వింగ్ మోటార్ అయితే వేద్దాము. ఇవన్నీ స్వింగ్ మోటార్ కూడా అయితే తిరుగుతుంది ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు లాస్ట్గా పంప్ మోటార్ అయితే వేద్దాము. ఇదిగోండి సౌండ్ వస్తుంది వినొచ్చు. ఈ వీడియో మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇంకా అనేకమైన ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నాయి కదా, టేబుల్ ఫ్యాన్స్, మిక్సీస్, టేబుల్ టాప్ గ్రైండర్స్ ఎలా రిపేర్ చేయాలనేది నేను మీకు ఖచ్చితంగా నేర్పిస్తాను. కొత్తగా ఎలక్ట్రీషియన్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్, బాయ్.